హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 4వ తరగతి ఈవీఎస్లో 1 to 3rd లెసన్స్ వరకు నేర్చుకుందాం. ఫస్ట్ లెసన్ కుటుంబ వ్యవస్థ మార్పులు. కుటుంబంలో సాధారణంగా అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, పిల్లలు ఉంటారు. ప్రస్తుతం కుటుంబాలలో అనేక మార్పులు వస్తున్నాయి. కుటుంబంలోకి పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు కొత్తగా సభ్యులు చేరుతారు. ఎవరికైనా ఉద్యోగం రావడం లేదా కుటుంబం వదిలి వెళ్ళడం, చనిపోవడం వంటివి జరిగిన మార్పులు వస్తాయి. ఉమ్మడి కుటుంబాలు తగ్గి వ్యష్టి కుటుంబాలుగా మారాయి. కొందరు తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో ఉంచుతున్నారు. వ్యష్టి కుటుంబం అంటే ఇంతకుముందు తరగతిలో నేర్చుకున్నాం కదా. వ్యష్టి కుటుంబం అంటే అమ్మ, నాన్న, పిల్లలు గల కుటుంబాన్ని వ్యష్టి కుటుంబం అంటారు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులని చూసుకోలేక వృద్ధాశ్రమంలో ఉంచుతున్నారు. అలా చేయడం చాలా తప్పు. తమ పిల్లల్ని కూడా చదువు పేరుతో వసతి గృహాల్లో, హాస్టల్లో ఉంచుతున్నారు. ఎవరి పనులు వారే చేసుకోకుండా గృహోపకరణాలని వాడుతున్నారు. ఇటీవల కాలంలో ఇంట్లో పనులను చేసుకోవడం కూడా భారంగా భావించి ప్రతి పనికి గృహోపకరణాలను వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల శారీరక శ్రమ లేకుండా అనేక రోగాల బారిన పడుతూ ఉండడం జరుగుతుంది. సెకండ్ లెసన్ ఆటలు, నియమాలు. ఆటలంటే అందరికీ ఇష్టం. ఇటీవల కాలంలో ఆటలు ఆడే విధానంలో మార్పు వచ్చింది. కొన్ని కొత్త ఆటలు ఇతర దేశాల నుండి వచ్చినవి కూడా మనకి కనిపిస్తున్నాయి. కబడ్డీ ఆటలో ఒక్కో జట్టులో 7 సభ్యులు ఉంటారు. మొత్తం 2 జట్లు ఉండడం జరుగుతుంది. కబడ్డీ ఆట నియమాలు: కూత మధ్య గీత వద్ద మొదలుపెట్టి మళ్ళీ అక్కడి వరకు కొనసాగించాలి. అలా కాకుండా గీత మధ్యలో కూత ఆపితే అవుట్ అయినట్లే. ఆటగాళ్ళు కోర్టు యొక్క హద్దు గీతలు దాటితే అవుట్ అయినట్లే. అవుట్ అయిన వాళ్ళు కోర్టు వెలుపల కూర్చోవాలి. జట్టుకి పాయింట్ వచ్చినప్పుడు అవుట్ అయిన క్రమంలోనే మళ్ళీ సభ్యులు జట్టులో చేరాలి. ఆటగాళ్ళు గోర్లు పెంచరాదు. శరీరానికి నూనె లాంటి పదార్థాలు రాసుకొని ఆడరాదు. ఆడపిల్లలు ఈ ఆట ఆడేటప్పుడు జుట్టు పట్టుకొని లాగడం చేయరాదు. ఆడ మగ తేడా లేకుండా ఏ ఆటనైనా ఎవరైనా ఆడవచ్చు. ఆటకి నియమాలు ఉన్నట్లుగానే రోడ్లపై ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నియమాలు ఉంటాయి. అనగా ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆగడం, ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు ప్రయాణానికి సిద్ధంగా ఉండడం, పచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళడం. దీన్ని సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు. పట్టణాలలో 4 రోడ్ల కూడలిలో ఏర్పాటు చేస్తారు. రద్దీ సమయంలో వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోకుండా నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి ఉపయోగిస్తారు. దీని వలన ప్రమాదాలు నివారించబడతాయి. రోడ్డుపై వెళ్ళేవారు ఎల్లప్పుడూ ఎడమ వైపునే రోడ్డుపైన చారలు గీసి ఉన్న చోట మనుషులు రోడ్డు దాటడాన్నే జీబ్రా క్రాసింగ్ అంటారు. మహిళలు పురుషులతో సమానంగా జాతీయ స్థాయిలో గెలవడంతో పాటు ఆసియా, కామన్వెల్త్, ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించారు. అలాంటి వారిలో మన దేశం నుండి సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్, విశ్వనాథన్ ఆనంద్ చెస్, మిథాలీ రాజ్ క్రికెట్, గగన్ నారంగ్ షూటింగ్, మేరీకోమ్ బాక్సింగ్, కోనేరు హంపి చెస్, కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్, సానియా మిర్జా బ్యాడ్మింటన్. ఆటలలో గెలుపు ఓటములను సమానంగా తీసుకొని అభినందించడాన్ని క్రీడా స్ఫూర్తి అంటారు. ఆటలు ఆడడం పిల్లల హక్కు. ప్రతిరోజు తప్పనిసరిగా సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు పిల్లల ఆటల సమయం. ఈ టైంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆటలు ఆడాలి. ప్రతిరోజు ఆటలు ఆడడం వల్ల శరీరం దృఢంగా, ఆరోగ్యంగా తయారవును. ఊబకాయం రాదు. బడిలో ఉన్న ఆట వస్తువులను ఉపయోగించుకోవాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి పాఠశాలలో జరిగే ఆటల పోటీల్లో పాల్గొనాలి. మన దేశ కబడ్డీ జట్టు ఆ కబడ్డీ ఆటలో బంగారు పతకం సాధించింది. 2011లో మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచింది. మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ఎప్పుడు గెలిచింది? 2011లో. కరణం మల్లేశ్వరి, సైనా నెహ్వాల్, మేరీకోమ్, లియాండర్ పేస్, గగన్ నారంగ్, విజేందర్ సింగ్, పిటి ఉషా, పివి సింధు, సాక్షి మాలిక్ వంటి వాళ్ళు మన దేశం తరపున ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించారు.
థాట్ లెసన్. రకరకాల జంతువులు. మన చుట్టూ అనేక రకాల జంతువులు ఉన్నాయి. కొన్ని అడవుల్లో, కొన్ని ఇళ్లల్లో మనతో పాటే ఉంటాయి. కొన్ని మనకంటే పెద్దవిగా, కొన్ని చిన్నవిగా ఉండి కళ్ళు, చెవులు, ముక్కు, తోక, కాళ్ళు వంటి అవయవాల నిర్మాణంలో తేడాలు కనిపిస్తాయి. కొన్ని జంతువుల యొక్క చెవులు బయటికి కనిపిస్తాయి. ఉదాహరణ ఆవు, కుక్క మొదలైనవి. కొన్ని జంతువులకి చెవులు ఉన్నా అవి బయటికి కనిపించవు. ఉదాహరణ పక్షులు, బల్లి, కప్ప మొదలైనవి. పక్షి చెవులు బయటకు కనిపించవు. తలకి ఇరువైపులా పక్షుల యొక్క చెవులు బయటికి కనిపించవు. వాటి తలకి రెండు వైపులా 2 రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు ఈకలతో కప్పి ఉంటాయి. అందువల్ల అవి మనకి కనిపించవు. బల్లికి, మొసలికి కూడా 2 రంధ్రాలు చెవులుగా పనిచేస్తాయి. చెవులు చేసే పనిని పాము యొక్క చర్మం చేస్తుంది. చర్మం శరీరంలోని అవయవాలన్నింటికీ రక్షణ కల్పిస్తుంది. శరీరం పైన ఉండే వెంట్రుకల యొక్క రంగు, వాటి అమరికను బట్టి జంతువులను సులభంగా గుర్తించగలుగుతాం. జంతువులను చెవులు, చర్మం ఆధారంగా వర్గీకరిస్తారు. కొన్ని జంతువుల చర్మంపై వెంట్రుకలు ఉంటే, కొన్ని జంతువుల చర్మం పైన ఈకలుంటాయి. మరికొన్ని జంతువుల చర్మంపై పొలుసులు ఉంటాయి. ఏ జంతువులకి చెవులు బయటికి కనిపిస్తూ వాటి చర్మంపై వెంట్రుకలు ఉంటాయో అలాంటి జంతువులు పిల్లలని కంటాయి. పిల్లల్ని నేరుగా కనే వాటిని శిశుత్పాదకాలు అంటారు. ఏ జంతువుల చెవులైతే బయటికి కనిపిస్తూ వాటి చర్మంపై వెంట్రుకలు ఉంటాయో అలాంటి జంతువులు మాత్రమే పిల్లలని కంటాయి. అలాంటి వాటిని శిశుత్పాదకాలు అంటారు. ఏ జంతువులకైతే చెవులు బయటకి కనిపించకుండా వాటి చర్మంపై వెంట్రుకలు ఉండవో అలాంటి జంతువులు గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టి పొదిగి పిల్లలని పోషించే జంతువులని అండోత్పకాలు అంటారు. ఏ జంతువుల చెవులైతే బయటికి కనిపించకుండా ఉండి వాటి చర్మంపై వెంట్రుకలు ఉండవో అలాంటి జంతువులు మాత్రమే గుడ్లు పెట్టి పిల్లలని పెడతాయి. అలాంటి జంతువులని అండోత్పాదకాలు అంటారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా జింకని ప్రకటించింది. మన రాష్ట్రంలో నల్లమల అడవులలో జింకలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అందమైన కొమ్ములు, పెద్ద పెద్ద కొమ్ములతో, ఆ కళ్ళతో అందంగా, అమాయకంగా, ఆకర్షణీయంగా, చురుకుగా ఉంటుంది. మన దేశ జాతీయ జంతువు పెద్ద పులి. భారతదేశంలో ఇవి అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం అంతరించిపోయే లిస్టులో మన జాతీయ జంతువు అయిన పెద్ద పులి ఉండడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం 4th to 6th లెసన్స్ వరకు నేర్చుకుందాం.